సక్సెస్ అయితే ఓకే, యావరేజ్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ సినిమా మీద బజ్ ఉంటుంది. కానీ వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు మాత్రం సక్సెస్ కోసం కష్టపడాల్సిందే. అందుకే ఎన్నో ఆశలు పెట్టుకున్న హీరోలకి వాళ్ళ అప్కమింగ్ సినిమాలు క్రూషియల్ కాబోతున్నాయి. ఇక నిఖిల్ కి కార్తికేయ అటు 18 పేజెస్ తో అటు పర్ఫార్మర్ గా ఇటు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సక్సెస్ ని పాన్ ఇండియా వైడ్ గా నిలుపుకోవాలంటే స్వయంభూ హిట్ చాలా అవసరం. పీరియాడికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న స్వయంభూ నిఖిల్ కెరీర్ కి ఇంపార్టెంట్ కాబోతోంది. ఒకవేళ ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ అయితే నిఖిల్ కూడా పాన్ ఇండియా స్టార్ గా నిలదొక్కున్నట్టే. 3-4 నుంచి సరైన సక్సెస్ లేక కెరీర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండకి సక్సెస్ చాలా క్రూషియల్. ఇప్పటికే లైగర్, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ ఫ్లాపులకి ఈ రౌడీ హీరో విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నాడు. సో బ్యాక్ టు ఫామ్ లోకి రావాలన్నా, ఈ ట్రోలింగ్ నెగటివిటీకి చెక్ పెట్టాలన్నా చేయబోతున్న సినిమాలు హిట్ అయి తీరాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ టిల్లు మ్యాజిక్ మళ్లీ క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఈ సంవత్సరం ఆల్రెడీ రిలీజ్ చేసిన 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో చేసిన జాక్ తెలుసు కదా, 2 అంతగా ఆకట్టుకోలేదు. అందుకే ఈసారి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న బ్యాడాస్ మూవీ మీదే ఆశలు పెట్టుకున్నాడు సిద్ధు. లేకపోతే ఇప్పటి వరకు సిద్ధు బిల్డప్ చేసుకున్న ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు అఖిల్. అసలు కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్పుకోదగ్గ హిట్ కొట్టని అఖిల్ లెనిన్ తో సక్సెస్ కొట్టి తీరాల్సిందే. అందుకే ఈ సినిమా అఖిల్ కెరీర్ కి క్రూషియల్ కాబోతోంది. కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ లో లెనిన్ లో కొత్తగా కనిపిస్తున్నాడు అఖిల్. లెనిన్ మూవీ ఏమాత్రం అటు ఇటైనా అఖిల్ కెరీర్ కంటిన్యూ చేయటం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. 4 ఏళ్ల నుంచి చేసిన ప్రతి సినిమా ఫ్లాపే. కానీ ఈసారి మాత్రం సీన్ మారుతుందంటున్నారు వరుణ్ తేజ్. కెరీర్ లో ఇప్పటి వరకు ట్రై చేయని హర్రర్ కామెడీ జానర్ లో కొరియన్ కనకరాజుగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ఫ్లాప్లకి బ్రేక్ వేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే వరుణ్ కెరీర్ కి ఈ సినిమా క్రూషియల్ కాబోతోంది. సాయిధరం తేజ్ కూడా కెరీర్ లో పడుతూ లేస్తూ వస్తున్నాడు. విరూపాక్షతో 100 కోట్ల హీరో అనిపించుకున్నా ఆ తర్వాత చేస్తున్న సినిమాలు హిట్ అయితేనే ఆ క్రేజ్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సంబరాల ఏటిగట్టు కాస్త అటు ఇటు అయినా కష్టమే. మళ్లీ యావరేజ్ హీరో అనిపించుకోవాల్సిందే. అందుకే సాయిధరం తేజ్ అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టు కెరీర్ కి క్రూషియల్ మూవీ కాబోతోంది. ఇలా కెరీర్ కి క్రూషియల్ మూవీస్ చేస్తున్న ఈ హీరోలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ చేసి చూడాల్సిందే.